Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. సో ఈరోజు మనం ఆగస్ట్ 11th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాం. సో ఈరోజు మరి మనం డిస్క్రిప్టివ్ పార్ట్లో డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన గురించి, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మనకి ఉంది ఏంటంటే ఈ లైక్ యూ కెన్ సీ హియో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, దెన్ IGF ఇండియన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం గురించి, అండ్ రీసెంట్గా ఆర్బీఐ నీరజ్ చోప్రా గారిని ఒక క్యాంపెయిన్కి అపాయింట్ చేసింది. సో దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ చేసిన తర్వాత డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాము. సో ప్రాక్టీస్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను మీకు, డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్. మనం స్టడీస్ క్లాస్ చూసుకున్నట్టయితే అందులో ఏంటంటే థీమ్ పైన క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి కదా. సో ఈరోజు ఏంటంటే మనకి ఇక్కడ డేట్ పైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మ్యాక్సిమం ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ 3 ఏరియాస్లలోనే మీకు మేజర్గా ఇంపార్టెంట్ డేస్ నుండి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఈ మోడల్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ని మీరు ఒక లెవెల్లో తీసుకెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి, వరల్డ్ బయోఫ్యూయల్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ అనేది ఏ డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారు. సో మనకు ఆప్షన్స్ ఏంటి చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇలాంటి క్వశ్చన్స్ కూడా, అంటే ఆప్షన్స్ ఎందుకు మీకు ఇస్తున్నాను అంటే మీకు అర్థం అవ్వాలి. అంటే లైక్ ఒకవేళ ఇలా ఆప్షన్స్ వచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ డేట్ని ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకుంటే సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినా కూడా మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకేనా? కానీ ఏంటంటే కొంతమంది డైలమాలో ఉంటుంటారు, లైట్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటిది ఇంకా స్టూడెంట్స్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయడం కోసము ఎగ్జామినర్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఆప్షన్స్లో ఇలా ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ కానీ, లేదు అన్నప్పుడు యూ కెన్ సీ ఫస్ట్ సండే ఆఫ్ జూలై కానీ సో ఇలా ఇస్తుంటారు. ఓకేనా? సో మనకు ఆప్షన్స్ చూసుకుంటే సెకండ్ ఏంటి, 10th ఆగస్ట్, 9th ఆగస్ట్ అండ్ ఫస్ట్ సండే ఆఫ్ జూలై. ఓకే? సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, 10th ఆగస్ట్ అనేది వరల్డ్ బయోఫ్యూయల్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. ఓకే? మన బయోఫ్యూయల్స్ గురించి ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ టెన్యూర్ ఆఫ్ ఇన్కంబెంట్ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే? సో తన యొక్క టర్మ్ అనేది మోర్ 3 yearsకి ఎక్స్టెండ్ అయింది. ఓకేనా? 3 years ఆఫ్ పీరియడ్కి. ఇక్కడ ఇన్కంబెంట్ చైర్మన్ అన్నారు. ఇన్కంబెంట్ యొక్క మీనింగ్ ఏంటి, మళ్ళీ మీరు ఏంటి, అచ్చా మనం ఇది డిస్కస్ చేసామో లేదో, యాక్చువల్గా ఈ టాపిక్ ఉందా లేదు, ఎందుకంటే కొన్నిసార్లు క్వశ్చన్ స్టార్టింగ్లోనే అలాంటి వర్డ్స్ చూసి మీరు ఏంటంటే తొందరగా టెన్షన్ పడుతుంటారు. సో అలా కాకుండా మీరు ఏంటంటే క్వశ్చన్ మొత్తం చదివిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు అనలైజ్ చేయండి. ఇన్కంబెంట్ చైర్మన్ అంటే కరెంట్గా ఆ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో ద సేమ్ పర్సన్ది టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేశారు 3 yearsకి అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు, దాట్ ఇక్కడ వాళ్ళు మనకి కమిషన్ నేమ్ కూడా ఇచ్చారు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే? సో ఆప్షన్స్ ఏంటంటే మనకి స్మృతి ఇరానీ, రేఖా శర్మ, అర్పితా ఘోష్, ఆనందీబెన్ పటేల్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్,
రేఖా శర్మ గారు ఆల్రెడీ ఇన్కంబెంట్ చైర్పర్సన్గా ఉన్నారు ఎన్సీడబ్ల్యూకి. మళ్ళీ ద సేమ్ పర్సన్ యొక్క పీరియడ్ టెన్యూర్ ఏదైతే ఉందో ఇంకొక 3 ఇయర్స్కి ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా, మళ్ళీ ఫర్దర్ అనౌన్స్మెంట్ ప్రకారము తన యొక్క మళ్ళీ రిటైర్మెంట్ కానీ లేదు అంటే ఇంకా వేరే కొత్త పర్సన్ని అపాయింట్ చేయడం కానీ చేస్తారు. కానీ ప్రజెంట్గా అయితే 3 ఇయర్స్ వరకు రేఖా శర్మ గారే ఈ ఎన్సీడబ్ల్యూకి చైర్పర్సన్గా యాక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం నేను డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, ఈ నగర్ మొబైల్ అప్లికేషన్ గురించి, రైట్. సో దాట్ ఏది లాంచ్ చేస్తుంది మనకి, బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్, రైట్. సో ఇదేంటంటే ఇందులో ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయబోతుంది గవర్నమెంట్. ఓకే, సో ఏమన్నారు మనకి 52 సర్వీసెస్ ఇంక్లూడింగ్ సమ్ సర్వీసెస్ అని కూడా నేను మీకు మెన్షన్ చేశాను. సో ఆ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ ఆప్షన్స్లో అవే ఉన్నాయి. ఒకవేళ మీకు నిన్న డీల్ చేసిన టాపిక్ ఎగ్జాక్ట్గా ఆ లైక్ ఏరియాస్ అన్ని ఐడియా ఉంటే ఆన్సర్ మీరు ఈజీగా చేయగలరు. సో ఆప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ, ప్రాపర్టీ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, వాటర్ అండ్ డ్రైనేజ్, బిల్డింగ్ పర్మిషన్, ఆల్ ఆఫ్ ద ఎబో. కొన్నిసార్లు ఏంటంటే తొందరగా మనం ఇలా ఆల్ ఆఫ్ ద ఎబో ఉండేసరికి ఆన్సర్ పెట్టేస్తుంటాం కదా. సో కొన్నిసార్లు ఏంటంటే మీరు ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అందులో తను ఏదో ఒకటి రాంగ్గా ఇస్తాడు, కింద ఆల్ ఆఫ్ ద ఎబో కూడా ఇస్తారు. మీరేంటంటే ఓకే ఇది కూడా చూసామేమో అన్న డైలమాలో ఆప్షన్ ఈ అనేది పెట్టేస్తుంటారు. ఓకేనా, సో అలా కాకుండా మీకు ఆ ఏరియాస్ గుర్తుంటే ఒకవేళ ఆల్ ఆఫ్ ద ఎబో ఇచ్చినప్పుడు కూడా కీన్గా అబ్జర్వ్ చేసి ప్రతి ఆప్షన్ని అనలైజ్ చేసి తర్వాత ఆల్ ఆఫ్ ద ఎబో ఒకవేళ అవుతే ఆల్ ఆఫ్ ద ఎబో పెట్టండి. లేదు అన్నప్పుడు ఒకవేళ ఏంటంటే ఇందులో మీకు అన్నీ చూసినట్టు అంటే విన్నట్టే ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా తెలియదు, రైట్. సో అలాంటి జస్ట్ వర్స్ట్ కేసెస్లో మీరు ఇలా ఆప్షన్ ఈకి వెళ్ళాలి, కానీ కొన్నిసార్లు నన్ ఆఫ్ ద ఎబో అంటారు, రైట్. సో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు కేర్ఫుల్గా పెట్టండి, రైట్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ద ఎబో, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ ఏరియాస్ అన్నీ ఇందులో సర్వీసెస్ అనేది ఈ నగర్ మొబైల్ యాప్ కానీ ఈ పోర్టల్ ద్వారా గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్. సో మనకి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చినప్పుడు ఏంటి, మెయిన్గా ఆథర్ యొక్క నేమే మనం చూస్తున్నాం. ప్రీవియస్ లైక్ క్వశ్చన్స్ కానీ ఏవైనా కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఆథర్ యొక్క నేమ్ అడుగుతున్నారు, రైట్. సో ఇక్కడ ఏంటంటే హౌ ద ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ, రైట్. సో ఆప్షన్స్ ఏంటి మనకి, ప్రియాంక పచ్పాండే, రష్మిక కౌర్, సుధామూర్తి, దినకర్ మవారి. సో ట్రై టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. ఎందుకంటే మనం ఈ టాపిక్ గురించి నిన్న మన క్లాస్లో డిస్కస్ చేసాము అండ్ ఆ పర్సన్ యొక్క లైక్ అచీవ్మెంట్స్ కానీ ఓకే, సో దాన్ని ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి. ఇలా నేను క్లూ కూడా ఇస్తున్నాను. ట్రై టు మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్ ఏంటి, వేర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. చూసారా, ఇది స్టాటిక్ పార్ట్. ఓకేనా, మీకు ఇక్కడ స్టాటిక్ జీకే నుండి కూడా క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నాయి. అంటే నిన్న మనం డిస్కస్ చేసింది ఏంటి, వరల్డ్ లయన్ డే, రైట్. సో ఆ వరల్డ్ లయన్ డేలో మనం IUCN టాపిక్ గురించి డిస్కస్ చేసాం, రైట్. సో దానికి సంబంధించిన స్టాటిక్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, ట్రై టు ఫైండ్ ద ఆన్సర్ అండ్ మెన్షన్ ద ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. సో మన దీంతో ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ నేషనల్ న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం అనౌన్స్ చేశారు, ఈ పామ్ ఆయిల్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని గురించి అనౌన్స్మెంట్ అనేది జరిగింది. ఏంటి అంటే తను ₹11,000 crore అనేది ఈ నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఆయిల్ పామ్కి టు మేక్ ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ కుకింగ్ ఆయిల్స్ ఇంక్లూడింగ్ పామ్ ఆయిల్ అన్నారు. సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు కదా, అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే ఇండియా అనేది ఈ కుకింగ్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్స్ అంటున్నాం. ఎడిబుల్ ఆయిల్స్ అనేవి ఏంటి యూజువల్గా అంటే విచ్ ఈస్ ఆప్టైన్ ఫ్రమ్ ద ఫ్యాట్ ఆఫ్ ప్లాంట్ కానీ యానిమల్ కానీ మైక్రోబల్ ఆర్గానిజమ్స్ కానీ. ఓకే, మనం వెజిటబుల్ ఆయిల్ అంటుంటాం కదా, సోయాబీన్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్. సో ఇవి మనం ఎడిబుల్స్ ఆయిల్స్ అంటుంటాం. ఓకేనా, కుకింగ్ ఆయిల్స్. సో వాటిని మేజర్గా ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే లైక్ ఇక్కడ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్రొడ్యూస్ సరిపోవట్లేదని చెప్పి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్టింగ్ జరుగుతుంది. సో ఏ కంట్రీస్ నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్టింగ్ జరుగుతుంది అంటే ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా, యూక్రెయిన్ అండ్ రష్యా. ఓకే, సో మనకి ఈ కంట్రీస్ నుండి ఏంటంటే మెయిన్గా
ఈ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ప్రెసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఏం అనౌన్స్మెంట్ చేశారు అంటే ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఇంత అమౌంట్ అనేది ఇస్తున్నారనమాట. సో ఎందుకోసం అంటే ఇప్పుడు ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడం అంటే సఫిషియెంట్గా ఎంత కావాలో అంత డిమాండ్ ప్రకారము ఇండియాలోనే ఎడిబుల్ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసినప్పుడు ఇండియాకి యూజువల్గా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? సో మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి ఇంపోర్టింగ్ అవసరం లేదు, సో కాస్ట్ తగ్గుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీడ్స్ని పండించే వాళ్ళు, ఈ వెజిటేబుల్స్ని పండించే వాళ్ళు, సో వాళ్ళకి ఎలా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ అనేది మనం డబుల్ చేసిన వాళ్ళం అవుతాం. సో డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద ఎడిబుల్ ఆయిల్స్ ఇన్ అవర్ కంట్రీ. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనేది ఫార్మర్స్ విల్ గెట్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ క్వాలిటీ సీడ్స్ టు టెక్నాలజీ అండర్ దిస్ మిషన్. ఓకేనా? ఈ పామ్ ఆయిల్ కానీ లైక్ యూ కెన్ సే నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఫార్మర్కి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటున్నారు. అండ్ ఇండియా హ్యాస్ బికమ్ ద సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ రైస్, వీట్, షుగర్. ఇట్ వాస్ నాట్ ఎనఫ్, ద కంట్రీ ఈజ్ హ్యూజ్లీ డిపెండెంట్. అంటే మనకి ఇప్పుడు రైస్ కానీ, వీట్ కానీ, షుగర్ కానీ ఇవన్నీ సరిపోయేంత ఉన్నాయి, కానీ మెయిన్గా ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్స్కి ఉంది. సో ఎడిబుల్ ఆయిల్స్ కూడా మన కంట్రీలో సఫిషియెంట్గా ఉండాలి, అప్పుడే ఇండియాలో ఇంకా లైక్ ఆల్ అవైలబిలిటీ ఈ ఫుడ్కి సంబంధించింది ఉండడం కోసమే వాళ్ళు ఈ మిషన్కి 11,000 crore rupees అనేది అనౌన్స్మెంట్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ యూ కెన్ సీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనేది మెయిన్గా ఇక్కడ హెడ్ చేస్తుంది ఈ మిషన్ని. ఓకేనా? సో ఇందులో డెసిషన్స్ ఏంటి, మనకి డబుల్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఓకే, సో స్పెషల్ సపోర్ట్ అనేది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎఫ్డిఐ ఇన్ సీడ్స్ ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ ఏంటి, మోర్ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకి ఈ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఎడిబుల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ ఏదైతే ఉందో ఈ మిషన్ ప్రకారం దీస్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ అండ్ డెసిషన్స్ అనమాట గవర్నమెంట్ తీసుకున్నది, రైట్? సో నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ వాట్ ఈస్ దట్ రాజీవ్ గాంధీ అవార్డ్స్ ఫర్ ద ఐటీ సెక్టర్. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ రాజీవ్ గాంధీ అవార్డ్స్ ఉంది. యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాజీవ్ గాంధీ గారి యొక్క ఇమేజ్ కూడా. సో యాజ్ అ వెల్ నోన్ పర్సన్, ఎమినెంట్ పర్సన్ ఎవరు మనకి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. ఓకేనా? సో తన నేమ్ ప్రకారము ఈ అవార్డ్స్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ ఎవరికి ఇవ్వబోతుంది. ఓకే, న్యూ అవార్డ్ అనమాట ఇది. సో మేజర్గా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టార్లో ఎవరైతే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందో సో వాళ్ళకి ఈ రాజీవ్ గాంధీ అవార్డ్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వబోతుంది. ఓకేనా? టు ద ఇన్స్టిట్యూట్స్ ఆల్సో డూయింగ్ ద రిమార్కబుల్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, డిజిటల్ ఇండియాకి ఒక స్టెప్ ఫార్వర్డ్, అంటే ఐటీ సెక్టార్లో ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసి ఇలా ఎంకరేజ్మెంట్ సపోర్ట్ కానీ అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి కానీ పీపుల్కి ఇస్తుంటే ఏమవుతుంది, సో ఒక స్టెప్ అనేది మనం డిజిటల్ ఇండియాకి వేసిన వాళ్ళం అవుతాం, రైట్? సో ఇలా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో సడన్ అక్కడక్కడ ఎలా ఇన్ఫర్మేషన్ అంటే ఐటీ సెక్టార్ని ఎలా డెవలప్ చేయాలో లైక్ డిఫరెంట్ స్టెప్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్ తీసుకుంటున్నాయి. ఓకేనా? నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్తే రీసెంట్గా మనం ఒలింపిక్స్ గురించి చూసినప్పుడు గోల్డ్ మ్యాన్ అంటున్నారు కదా, ఇన్ని డేస్ నుండి లైక్ చూస్తుందంటే నీరజ్ చోప్రా గారి గురించి, రైట్? సో నీరజ్ చోప్రా గారు ఈ జెవెలియన్ త్రోలో గోల్డ్ మెడల్ విన్ అయ్యారు టోక్యో ఒలింపిక్స్లో, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ని దేనికోసం అపాయింట్ చేశారు అంటే ఈ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి పీపుల్ ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఓకేనా? ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ కోసము ఇక్కడ నీరజ్ చోప్రా గారిని ఆర్బీఐ అనేది అపాయింట్ చేసింది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ నీరజ్ చోప్రా ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నారు. సో మనం చూసుకున్నాం కదా, ఇది ఒక న్యూ క్యాంపెయిన్ అనమాట. దాట్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గారిని అపాయింట్ చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అన్నాం కదా, బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అనేవి ఏంటి మనకి, సో ఎలా జరుగుతుంటాయి, ఇందులో మళ్ళీ వేరియస్ ఉంటాయి అన్నమాట. ఈ స్కిమ్మింగ్ కానీ లైక్ ఫిషింగ్ అంటుంటారు అండ్ క్రెడిట్ కార్డ్ డంపింగ్ అంటారు. ఓకే, విషింగ్. సో ఇలా ఐడెంటిటీ థెఫ్ట్ కానీ ఇవన్నీ మనకి ఎందులోకి వస్తాయి, దీస్ ఆల్ ఆర్ లైక్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అన్నమాట.
అంటే ఇక్కడ ఎలా అవుతుంది, ఫ్రాడ్స్ ఏం చేస్తుంటారు అంటే ఇక్కడ లైక్ బ్యాంక్ ఆఫీషియల్స్ గాను కస్టమర్స్ నుండి తీసుకోవడం ఇన్ఫర్మేషన్, రైట్? లేదు అంటే బ్యాంక్స్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్కి వేరే పర్సన్ యొక్క డీటెయిల్స్తో బ్యాంక్స్లో తీసుకోవడం. సో ఇలా అన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ డంపింగ్ అన్నాం. క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఒక వేరేది క్రియేట్ చేసి అని డూప్లికేట్ క్రెడిట్ కార్డ్ని దాన్ని లైక్ కాపీ అనేది తీసుకుంటారనమాట. సో అలా వాళ్ళకి అలా వేరియస్ యూజెస్ ఉంటాయి. సో ఇలాంటి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు మేజర్గా దీని గురించి ఎందుకు అంటే 2021 మార్చ్ డాటా ప్రకారం ఏంటంటే నియర్లీ 45,613 కేసెస్ అనేవి ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ అంటే ఈ లోన్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి రిపోర్ట్ అయ్యాయి అన్నమాట. ఓకేనా? అంటే నియర్లీ 90 బ్యాంక్స్ అండ్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్వి, సో అందులో ఇన్ని కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యాయి. సో ఇలా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ని తగ్గించడం కోసం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఆర్బీఐ కండక్ట్ చేయబోతుంది. దానికి నీరజ్ చోప్రా గారిని అపాయింట్ చేసింది. ఓకేనా? సో ఇక్కడ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్. ఓకేనా? ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేది ఏంటి అంటే ఈ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో సో వాళ్ళు కంప్లీట్గా ఎలా కమిట్ అవుతారు అంటే కంప్యూటర్ యూజ్ చేస్తూ, అంటే యూజింగ్ ద ఇంటర్నెట్ అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు, ఈ కంప్యూటర్ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు పర్సన్ యొక్క ఇండివిజువల్ పర్సన్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే కంప్లీట్గా ఆన్లైన్లో స్టోర్ అయి ఉంటుందో దాన్ని వాళ్ళు లైక్ కమిట్ చేస్తారనమాట. అంటే త్రూ దే విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అదే మనకి ఇక్కడ సైబర్ ఫ్రాడ్స్ కంప్లీట్లీ డన్ త్రూ వయా ద కంప్యూటర్ త్రూ ద ఇంటర్నెట్ అండ్ బై గ్యాదరింగ్ ద ఇండివిజువల్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అదే మనకి ఇక్కడ సైబర్ ఫ్రాడ్స్. సో ఇలాంటి ఫ్రాడ్స్ని డిక్రీజ్ చేయాలి అంటే ఇలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మనకి సెంట్రల్ బ్యాంక్ తీసుకొచ్చింది. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే దట్ పీపుల్ షుడ్ బి లిటిల్ కాషియస్. అంటే ఎప్పుడెప్పుడు ఇంకా మీ పాస్వర్డ్స్ కానీ ఇలా ఓటీపీస్ కానీ వస్తుంటాయి కదా, సో వాటిని చేంజ్ చేయడము. అండ్ ఆల్సో యూ కెన్ సీ ఏటీఎం పిన్స్ ఉంటాయి కదా, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైక్ ఎనీ అదర్ పర్సన్ యూ కెన్ see here users to not divulge the details like OTP, CVV number and ATM pin in front of anyone anamata. Okay, so this is all about the recent campaign which has done by the RBI to create the awareness. Next, if we move to science and technology entante IT ministry to host the ఫస్ట్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఇన్ ద కంట్రీ అన్నారు. సో ఇక్కడ ఏంటి ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అంటే యూ కెన్ సీ హియర్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ద ఫస్ట్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IGF. ఓకే, సో అది ఎప్పుడు మనకి దాట్ టు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 20 దిస్ 2021లో. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే అంటే వీళ్ళు ఇది మీటింగ్ అన్నారు కదా IIGFది. సో ఇదేంటంటే ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఫర్ ద డిజిటల్ ఇండియా అన్నారు. ఓకే, సో ఏంటది డిజిటల్ ఇండియా చూసారు కదా, ఇక్కడ కూడా ఫోకస్ చేయండి డిజిటల్ ఇండియా అనమాట. అంటే కంప్లీట్లీ మేకింగ్ ఆల్ ద సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్ దాట్ షుడ్ బి రీచ్డ్ టు ద పీపుల్ త్రూ ద ఆన్లైన్ ఫార్మాట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ IGF అన్నారా, ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది you can see mainly focusing on the internet governance and which was established in the year 2006. సో మరి మీరు దీని గురించి చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇక్కడ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అన్నాం కదా, సో ఇప్పుడు మనకి న్యూస్లో ఎందుకుందంటే ఇండియా దీన్ని హోస్ట్ చేయబోతుంది. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ లైక్ యాన్యువల్ మీటింగ్స్ లాగా జరుగుతుంటాయి. ఓకేనా? సో ఈ ఇయర్ యాన్యువల్ మీటింగ్ ఏదైతే ఉందో అక్టోబర్లో జరగబోతుంది కదా, సో దానికి ఇండియా అనేది హోస్ట్ చేయబోతుంది, రైట్? అండ్ ఇందులో ఈ అనౌన్స్మెంట్ ప్రకారం ఇండియా చాప్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ బేస్ ద ఫోరం నేమ్లీ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం హ్యాస్ బిగన్ అండ్ ఇట్స్ అన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ పాలసీ అనమాట. సో మెయిన్గా వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటి, ప్లాట్ఫామ్ టు బ్రింగ్ ద రిప్రజెంటేటివ్స్ టుగెదర్ ఫ్రమ్ వేరియస్ గ్రూప్స్ కన్సిడరింగ్ ఆల్ పార్ట్ టు డిస్కస్ ద పబ్లిక్ పాలసీ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ఇంటర్నెట్. సో మెయిన్గా ఇంటర్నెట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అనమాట. సో మీరు ఈ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఏదైతే ఉందో దిస్ ఇస్ మల్టీ స్టేక్ హోల్డర్ సో మల్టీ స్టేక్ హోల్డర్ గ్రూప్ అనమాట. అంటే వేరియస్ గ్రూప్స్ని ఇక్కడ ఈ రిప్రజెంటేటివ్స్ని టుగెదర్ తీసుకొస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే ఇలా యాన్యువల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అక్కడ ఉన్న పాలసీ ఇష్యూస్ని అది డిస్కస్ చేస్తారనమాట ఈ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరంలో. ఓకేనా? నెక్స్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్టయితే ఇండియా ర్యాంక్స్
122nd ఆన్ న్యూ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇండియా యొక్క ర్యాంక్ 122. ఓకే, సో ఫస్ట్ ఇది ఇండియా ర్యాంక్. ఓకేనా, ఇది మెయిన్గా ఫోకస్ చేయండి న్యూమరికల్ టర్మ్. ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో కానీ ఎకనామీ న్యూస్లో కానీ మేజర్గా మనకు వచ్చే క్వశ్చన్స్ న్యూమరికల్ టర్మ్స్ పై, ఎందుకంటే మ్యాక్సిమం థియరిటికల్ క్వశ్చన్సే ఉంటుంటాయి మన కరెంట్ అఫైర్స్లో, కానీ న్యూమరికల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఏంటంటే ఇందులో అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఇదేంటి మనకి ఇండెక్స్, అది న్యూ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నారు. సో యాక్చువల్గా ఈ న్యూ గ్లోబల్ యూత్ ఇండెక్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 అనేది ఏం మెజర్ చేస్తుంది మనకి అంటే కండిషన్ ఆఫ్ ద యంగ్ పీపుల్ అక్రాస్ ద ఎన్ని కంట్రీస్లో మరి ఈ ఇండెక్స్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ దీన్ని రిలీజ్ చేస్తారు అంటే అమాంగ్ 181 కంట్రీస్. అంటే ఇప్పుడు మీరు చూసుకోవాలి ఇక్కడ 181 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, 122nd, రైట్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కొన్నిసార్లు ఒకవేళ ఈ న్యూ డెవలప్మెంట్ వాట్ వీ కెన్ సే న్యూ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది అమాంగ్ ఎన్ని కంట్రీస్ కండక్ట్ చేస్తారు, మళ్ళీ స్పెషల్గా 181, మళ్ళీ ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 122nd, ఇలా అవసరం లేకుండా జస్ట్ 122/181 అని గుర్తుపెట్టేసుకోండి. సో ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఈ ఇండెక్స్ కండక్ట్ చేస్తారు అండ్ అందులో ఇండియాకి వచ్చిన ర్యాంక్ 122nd. ఓకేనా, సో ప్యారలల్గా 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతుంటాయి. అండ్ ఇది మనకి ఎవరు రిలీజ్ చేస్తారు మరి ఈ ఇండెక్స్ అనేది, ఇది కూడా మేజర్ పాయింట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ చూసుకున్నప్పుడు కామన్వెల్త్ సెక్రటరియట్ ఇన్ లండన్ అనేది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ టాప్లో ఉన్నవి ఏంటంటే సింగపూర్ ర్యాంక్ ద టాప్ మోస్ట్, ఫాలోడ్ బై సొల్వేనియా, నార్వే, డెన్మార్క్. ఓకే, సో చాద్ అండ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇవన్నీ ఇంకా లాస్ట్ అనమాట. ఈ నైగర్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ సౌత్ సుడన్. ఓకే, దీస్ ఆర్ స్టాండ్స్ ఎట్ ద లాస్ట్. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఇక్కడ టాప్ ఏంటి మనకి సింగపూర్, దాని తర్వాత మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 122nd. ఓకే, ఇందులో మొత్తం ఎన్ని కంట్రీస్ లైక్ ఈ ఇండెక్స్ అనేది చూస్తారు అంటే అమాంగ్ 181 కంట్రీస్ అండ్ దీన్ని రిలీజ్ చేసేది ఎవరి ఇండెక్స్ని, కామన్వెల్త్ సెక్రటరియట్ ఇన్ లండన్. ఈ పాయింట్సే మనకి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇఫ్ యూ మూవ్ టు ద ఎకనామిక్ కాన్సెప్ట్, ఫినాన్స్ మినిస్ట్రీ ఓవర్ 5.82 crore జన్ధన్ అకౌంట్స్ ఇన్ ఆపరేటివ్ అన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అనేది మనకి ఇక్కడ నేమ్లోనే చూసుకోవాలి, ప్రైమ్ మినిస్టర్స్ పీపుల్స్ వెల్త్ స్కీమ్ అనమాట. ఇది ఏంటది, పీపుల్స్ వెల్త్ స్కీమ్. సో యాక్చువల్గా మనకి ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2014లో August 28 రోజు దీన్ని ఓపెన్ చేశారు. యాక్చువల్ అనౌన్స్మెంట్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారు ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అంటే తను లైక్ ప్రైమ్ మినిస్టర్గా హోల్డ్ చేసిన తర్వాత 15th August రోజు ఈ అనౌన్స్మెంట్ చేశారు. సో 28th రోజు దీన్ని లాంచ్ చేశారనమాట August 28కి. సో 2014లో ఇది స్టార్ట్ అయింది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈవెన్ గిన్నెస్ రికార్డ్ లైక్ వరల్డ్ రికార్డ్ ఈ అచీవ్మెంట్ని కూడా ఏమని స్టేట్ చేసింది అంటే ఓన్లీ 1 day ఆఫ్ ఇనాగరేషన్ ఏదైతే ఉందో, సో ఆ ఇనాగరేషన్ డే రోజే 15 million బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అని వాళ్ళు అచీవ్మెంట్ కూడా రికగ్నైజ్ చేశారనమాట. అండ్ యాజ్ వెల్ అస్ మెయిన్గా ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే పీపుల్కి అఫోర్డబుల్ యాక్సెస్ అనేది ఉండాలి, అంటే త్రూ ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేది ఈజీగా అందించడం కోసం. ఓకేనా, సో ఇక్కడ మైనర్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 10 years అండ్ ఓల్డర్ దెన్ దట్ ఆల్సో ఓపెన్ ద అకౌంట్ బట్ విత్ ద గర్డియన్ అనమాట. ఓకేనా, సో అదే మనకి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన. సో ప్రస్తుతం మనకి న్యూస్లో ఉంది ఏంటంటే ఇక్కడ 5.82 crore అకౌంట్స్ అనేవి ఇనాపరేటివ్గా ఉన్నాయి. అంటే అట్లీస్ట్ 1 out of 10 అకౌంట్స్లో 10 అకౌంట్స్లో పక్క 1 అనేది ఇనాపరేటివ్ ఉంది అనమాట. సో అందుకోసం ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది దాట్ ఈస్ 14% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అనమాట 5.82 crore అనేది. సో అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సేవింగ్స్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇనాపరేటివ్ డార్మాట్ ఇఫ్ దేర్ ఆర్ నో ట్రాన్సాక్షన్స్ ఇన్ ద అకౌంట్ ఫర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 years అన్నారు. ఎంత అది, పీరియడ్ ఆఫ్ 2 yearsలో వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చేది ఏంటి మనకి ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాట్ ఈస్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. సో నెక్స్ట్ మనం బ్యాంకింగ్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే సిడ్బీ అన్వీల్స్ ద డిజిటల్ ప్రయాస్ లెండింగ్ ప్లాట్ఫామ్.
సో మనకి ఫస్ట్ సిడ్బి అనేది ఏంటి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సిడ్బి, రైట్. సో ఇప్పుడు అది రీసెంట్గా అన్వీల్ చేసిన ఒక డిజిటల్ లైక్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఏంటి అనేది అంటే డిజిటల్ ప్రయాస్ అండ్ యాప్ బేస్డ్ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్. సో మెయిన్గా సిడ్బి మనం నేమ్లను చూసాము, స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు, రైట్. సో ఇది ఎక్కువగా ఎవరికి అండ్ డెవలప్మెంట్ కానీ ఈ లోన్స్ కానీ ఎవరికి ప్రొవైడ్ చేయాలనుకుంటుంది, ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి లైక్ ఈ లోన్స్ ప్రొవైడ్ చేయడం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడమే ఈ సిడ్బి యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇప్పుడు ఈ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ డిజిటల్ ప్రయాస్ని కొత్తగా అది లాంచ్ చేసింది. సో దాని మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా లోన్స్ టు ద ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ ద లో ఇన్కమ్ గ్రూప్స్కి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్టివ్ మనకి sanction a loan by the end of the day, platform has engaged in the promotion, financing and development of MSMEs. చూసాం కదా, ప్రమోషన్ కానీ ఫినాన్సింగ్ అంటే ఈ ప్లాట్ఫామ్ కూడా సిడ్బితో పాటు ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంటంటే ఈ సిడ్బి అనేది ఇంకా అదర్ ఇనిషియేటివ్ కూడా ఉంది. ఏంటది, సిడ్బి బిగ్ బాస్కెట్ అన్నారు. సో ఇక్కడ ఇదేంటంటే మెయిన్గా లోన్స్ అనేది దేనికి ఇస్తున్నారు అంటే డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా, పర్చేసింగ్ ఆఫ్ ఈ బైక్స్ కానీ ఈ వ్యాన్స్ కానీ, సో వాటికి కూడా ఈ బిగ్ బాస్కెట్తో కాపప్ అయింది. ఇప్పుడు అన్వీల్ చేసింది ఏంటి, డిజిటల్ ప్రయాస్. ఇక్కడ సెకండ్ ఏంటి మనకి బిగ్ బాస్కెట్. అంటే ఇలా సిడ్బి వేరియస్ వాటితో కాపప్ అవుతుంది. ఓకేనా, ఎంఎస్ఎంఈస్కి ఎలా హెల్ప్ చేయాలి ఈ లో ఇన్కమ్ గ్రూప్స్కి అంటే ఇలా వేరియస్ ఇనిషియేటివ్స్ అనేది సిడ్బి జాయిన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఇనిషియేటివ్ ఏంటంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కానీ లైక్ టు బారోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ దేర్ ఓన్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్. ఓకేనా, సో మేజర్గా ఈ ఎంటర్ప్రైజెస్ని ఎంకరేజ్ చేయడం, ఎంఎస్ఎంఈస్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసేదే సిడ్బి బ్యాంక్. అది ఇలా వేరియస్ ఇనిషియేటివ్స్తో వస్తుంది మనకి. సో ఇవన్నీ మీరు ఫోకస్ చేయండి. మనం స్టాటిక్ పార్ట్ చూసుకుంటే సిడ్బి యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి లక్నో ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అండ్ ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1990లో సిడ్బి అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఓకే, సో with this we have done with our class today. Thank you everyone. We will meet you in the next class. Stay safe and stay home.